బటన్ నొక్కాలంటున్నారు. మరి ఎప్పుడు నొక్కుతారో ఏమో కానీ ఇప్పుడు 3 నెలలు బట్టి జీతాలు లేవండి. ఆడవాళ్ళ కష్టాలన్నీ తెలుసు. బయటకు వచ్చేది ఎందుకు, ఈ పనులకు కూడా వచ్చేది ఎందుకో చెప్పండి. మా కష్టాన్ని గుర్తించాలి కదా, మేము లేకపోతే మన హాస్పిటల్ లేదు. ఫ్రీ బస్సులు అని పెట్టారు కానీ ఫ్రీ బస్సులు ఎక్కి వచ్చే అంతా లేదు. మా జీతాలు మాకు వేయాలమ్మా, మేము జీతాలు వేసేదాకా మేము కాదలమమ్మా. పేరుకు మాత్రం ఇది చాలా పెద్ద ఆసుపత్రి, కానీ ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి మాత్రం 3 నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో ఈరోజు అక్కడ పనిచేసేటటువంటి కార్మికులంతా కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. చాలా ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న ఏలూరు, ఇటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అన్నిటిలో కూడా రోగులు చూపించుకోవాలంటే పెద్ద ఆసుపత్రిగా దీనికి పేరుంది. ఏ చిన్న సమస్య వచ్చినా పేదవాళ్ళు అందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. నిత్యం కూడా వందలాది మంది రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా సేవలు చేసే సిబ్బంది వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకి దాదాపు కూడా 3 నెలల నుంచి వేతనాలు లేవు. సో ఈ నేపథ్యంలో దిక్కు తోచని పరిస్థితిలో ఈ రోజు వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో కొంతమంది ఒక ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు 3 నెలల నుంచి వీళ్ళు వేతనాలు ఇవ్వటం లేదు మీకు? నేను 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అంతకుముందు కాంట్రాక్ట్ వాళ్ళందరూ బాగానే చెల్లించారు. అంతకుముందు వాళ్ళు కూడా ఆపారండి. ఆపినా సరే 2 నెలలు ఆపినా నెలాఖరికైనా వేసారు. ఇది కొత్త కాంట్రాక్ట్ వచ్చి 7 నెలలు అండి. 7 నెలల్లో ఫస్ట్ నెల అంతా మాకు వచ్చి మాట్లాడారు, నెల ఖచ్చితంగా మేము 10వ తారీఖు కల్లా మీకు చెల్లిస్తామండి అది ఇది అని చెప్పారు. సరేనండి, ఫస్ట్ నెల ఎందుకు లేట్ అయిందని అడిగాం. అడిగితే అమ్మ ఇప్పుడే కదా కొత్త, మీరు మాకు సహకరించాలి, మేము మీకు సహకరించాలి అని అన్నారు. మేము అలాగే సహకరించామండి. 1 నెల, 2వ నెల కూడా అలాగే చేశారు. అది అయిపోయి పండగ నెలలు వచ్చినాయి అండి. డిసెంబర్ నెల పండగ నెల వచ్చింది. పండగ దగ్గరికి వస్తున్నా సరే జీతాలు లేవండి. కూర్చుంటే కూడా వచ్చి మాట్లాడారు, ఇదిగో ఏపిస్తున్నాం అన్నారు. యూనియన్ వాళ్ళు మాట్లాడొచ్చారు, ఏర్పిస్తున్నారు. అమ్మ లేగండి, ఒక్కసారికి చేయండి. హాస్పిటల్ మనం కూర్చుంటే మురిగడిపోతుంది, ఎవరు ఏం చేయలేరు, మనం తప్ప మనమే చేయాలి. మనం ఉంటేనే మంచి పేషెంట్లు కూడా ఆరోగ్యంగా ఉంటారంటే మేము వాళ్ళ మాట లెక్క వాళ్ళ ఇదయ్యి మేము వెళ్ళామండి, చేసాం. వెళ్ళినాక మాకు ఏ విధంగా వేసాడంటే జీతాలు 3,000, 2,500, 1,500 ఏంటంటే పండక్కి 1,500, 800 రూపాయలు విడివిడిగా వేస్తే అది కూడా ఎలా ఇచ్చారో తెలుసా? ఒక 10 మంది 20 మందికి అండి. మేము పలానా అని ఎవరికి తెలియదండి. వేసావు కరెక్ట్, 800 ఎన్ని రూపాయలు, 2 రూపాయలు 10 మందికి వేయాలి కదండి. 10 మందికి వేయలేదు. ఆ పండగ చేసుకునే వాళ్ళ వరకే వేసాడు. మిగతా వాళ్ళు 2 నెలలు బట్టి ఏడుస్తారు కదా, ఇదిగాను చేశాడు. దాని గురించి అడిగాం, అయిపోయింది. తర్వాత 2 నెలల జీతాలేమో 10 మందికి ఒకసారి, 10 మందికి ఒకసారి, కాలేజీ వాళ్ళకి ఒకసారి, హాస్పిటల్కి ఒకసారి, డెంటల్ వాళ్ళకి ఒకసారి, నెలంతా వేస్తానే ఉన్నాడండి. ముందు వేయించుకున్న వాళ్ళకి ఏమనుకుంటారో చెప్పండి ఒక మాట మీరు. ఈ విధంగా వేసాడు. సరే ఇక్కడ వరకు వేసారు, ఇంతవరకు సరే అయిపోయింది, ఇక్కడ నుంచి ఇలా కాదు, మాకు ఖచ్చితంగా వేయాల్సిందే అని ఒకరోజు మధ్యాహ్నం పూట నుంచున్నాం. మాట్లాడాం, యూనియన్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళు వచ్చి సమాధానం చెప్పారు, ఇక్కడ నుంచి ఇట్లాగే వేస్తామమ్మా, మనకు బడ్జెట్ రాలేదు, బడ్జెట్ రాగానే వేస్తాము అన్నారు. ఆ బడ్జెట్ వచ్చింది అంటున్నారు, ఇంకా విడుదల అవ్వలేదు అంటున్నారు, బిల్లులు అవ్వలేదు అంటున్నారు, బటన్ నొక్కాలంటున్నారు. మరి ఎప్పుడు నొక్కుతారో ఏమో కానీ ఇప్పుడు 3 నెలలు బట్టి జీతాలు లేవండి. ఏది సక్రమంగా లేదు. ఇప్పుడు ఇన్ని నెలలు బట్టి మేము కష్టపడుతున్నాం, మా జీతానికి మేము ఎంత బాధపడుతున్నామండి. మా డబ్బులు అవే కదా, గడవకకే మేము వచ్చేది, మాకు టైంకి రావట్లేదు. 3 నెలలు బట్టి జీతాలు పెండింగ్ అండి. ఏం చెప్పట్లేదు. ఇవాళ 3:00కల్లా చెప్తామంటున్నారు. సో ప్రిన్సిపల్ సార్ వచ్చారు, మేము వాళ్ళతో మాట్లాడాం, వీళ్ళతో మాట్లాడాం, అది ఇది అని చెప్పారు. 3:00కల్లా చెప్తామంటున్నారు. ఆ 3:00కి ఏం చెప్తారో కూడా మేము కూడా వింటామండి. మాకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు సింగిల్ పేరెంట్స్ వాళ్ళు అందరూ ఉన్నాం. అందరూ ప్రతి ఒకళ్ళు ఆడవాళ్ళ కష్టాలన్నీ తెలుసు. బయటకు వచ్చేది ఎందుకు, ఈ పనులకు కూడా వచ్చేది ఎందుకో చెప్పండి. ఇంట్లో గడవకే కదా వచ్చేది. ఇవాళ రోజున అక్కడ ఏదో యుద్ధాలు అనేసి అన్నీ ఆపేస్తున్నారు. గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఫీజులు స్టార్టింగ్ అండి, పిల్లలకి ఫీజులు కట్టుకోలేదు, ఆపేసేసేస్తే మా ఫాదర్ కట్టారండి.
చర్చ్ ఫాదర్. ఇప్పుడు అందరికి అలా సపోర్ట్ చేయరు కదా ఎవరు కూడా. లాస్ట్ ఎగ్జామ్స్ టైంకి వచ్చేటప్పటికి మా పాపకి మా ఫాదర్కి వచ్చిన తర్వాత పే చేయండి అమ్మ అని చెప్పారు. అందరికి అలా సపోర్టింగ్గా ఉండదు. నాతో పాటు చేసే అమ్మాయి ఉంది, పిల్లల్ని స్కూల్ ఆపేసేసుకొని కూర్చుందండి లాస్ట్లో వచ్చేటప్పటికి. ఏంటి మాకు ఈ బాధలు? మేము చేసుకున్న వాటికి మేము డబ్బులు అడుగుతున్నాం, మీకేమైనా ఎక్కువగా కూడా అడగట్లేదు కదా. మీ సరే మాకు ఇది సరిపోవట్లేదు అమ్మ, మీ జీతం ఇంతే, మీకు ఇంతే శాంక్షన్ అయ్యింది అన్నారు. మేము దానికి కూడా తగ్గట్టే మాట్లాడి చేస్తున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? మీరు నెలసి రోజులు ఆపితే మా పరిస్థితి ఏంటి? చెప్పండి అమ్మా, మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? పైన అధికారుల దృష్టికి వాళ్ళ నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది చెప్పండి. చెప్పండి. తీసుకెళ్ళామమ్మా, వాళ్ళు చెప్తున్నారు పేషెంట్లు ఇబ్బంది పడకూడదు కదమ్మా, చెయ్యండి, మేము మాట్లాడాం అంటున్నారు. వాళ్ళ మాట తీసుకొని మేము సరే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు కదా అని చేస్తున్నాము. మరి మాకు తినడానికి తిండైనా కావాలి, పిల్లల్ని మేము మరి పిల్లలకు పెట్టుకొని రావాలి కదా. ఎక్కడొస్తేనేమో కష్టం ఎక్కువ మాది, మా కష్టాన్ని గుర్తించాలి కదా. మేము లేకపోతే మరి హాస్పిటల్ లేదు, అట్లా ఉంది పరిస్థితి. మరి పేద రోగుల మధ్యలో పని అంటే మీకు తెలిసిన విషయమే. మరి అందుకని అధికారులు పైనుంచి ఆలోచించి మా బాధలో విని ఫ్రీ బస్సులు అని పెట్టారు, కానీ ఫ్రీ బస్సులు ఎక్కి వచ్చే అంతా లేదు టైము. మాకు టయానికి ఇక్కడికి రావాలంటే మేము ఆటోలు ఎక్కి రావాలి. ఆటోలకి డబ్బులు కావాలి కదమ్మా, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి అందుకని మా బాధలు ఆలకించి పైనుంచి అందరు కూడా విని ఆ బాధలు మా జీతం మాకు నెల ఇస్తే మీ పనులు మీకు చేసి పెడతామమ్మా. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఇట్లా జీతాలు రావట్లేదని మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది? మీరు ఇట్లా ధర్నా చేస్తే శానిటేషన్ వర్క్స్ అన్ని కూడా హాస్పిటల్ ఆగిపోతాయి కదా, చెప్పమ్మా ఏం చెప్తారు? మేము ఇక్కడ పని చేస్తున్నామండి, 14 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం ఇక్కడ. మేము వచ్చే కానట్లు రెండు కానట్లు మారినాయి. వాళ్ళు బాగానే వేసారు. ఈ కానట్టు మట్టికి వచ్చిన కాడ నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. అసలు వచ్చిన కొత్తలోనమ్మా మీ జీతం 10-15 వేసేస్తాము అని చెప్పారు. సరేలే అనుకున్నాము. తర్వాత ఇప్పుడు జీతం మాకు అసలు ప్రతి నెల కూడా మాకు సెరైపోయిందండి. ప్రతి నెల కూడా మాకు అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళమండి. ఇప్పుడు వెళ్ళం. ఎందుకంటే ఇదిగో వేస్తా అదిగో వేస్తా అంటున్నారే కానీ మా టయానికి వేయటం లేదు. మా ఫీజులు కట్టుకోవాలి, ఇంటద్దులు కట్టుకోవాలి. మాకు వస్తేనే మాకు రెక్కాడితేనే డొక్కండి. ఇద్దరు పనులు చేపిస్తున్నారు. కరెంటు బిల్లు కట్టలేదని తలాలు వేస్తున్నారు, ఫీజులు బీకేస్తున్నారు. ఇవన్నీ మేము ఎలా కష్టపడతా కూడా మాకు వచ్చే జీతం కూడా తక్కువ జీతం ఇవ్వడం కూడా బాధపడిపోతున్నారు. చెప్పండి అమ్మా, మీకు జీతాలు ఇచ్చే వరకు మీరు విధుల్లోకి వెళ్ళరా? వెళ్ళమమ్మా, మాకు జీతాలు కావాలి. అయ్యైనా ఒకసారి అట్లా 2 రోజులకి 3 రోజులకి జగన్ చేస్తున్నారమ్మా. మా జీతాలు మాకు వేయాలమ్మా, మేము జీతాలు వేసేదాకా మేము కాదలమమ్మా. అయితే వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ 3 నెలల నుంచి మాకు పెండింగ్ లో పెట్టారు, మాకు వచ్చేది చాలా తక్కువ వేతనాలు. ఇంటికి అద్దె కట్టుకోవడానికి కూడా తమకు చేతిలో డబ్బులు లేక ఇంటి అద్దెలో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేపించే పరిస్థితి వచ్చేస్తుంది. మేము ఇంకా ఎలా బతకాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, మాకు వేతనాలు ఇవ్వాలి. ఆ కాంట్రాక్ట్ మారిన తర్వాత నుంచే మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి మాకు ఇప్పటికైనా తక్షణమే స్పందించి వేతనాలు ఇవ్వాలి, లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విధులకు హాజరు కాబోమని చెప్పి అయితే ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.